కూర్చున్నాము. దేవాతి దేవుడు మరొకసారి ఈదులగుంట ప్రాంతాన్ని ప్రేమించి ఈ శుక్రవారపు సిలువ ధ్యాన కోడుకులో మనమందరం ఇలా కలుసుకోవడానికి కృప చూపించిన దేవునికి ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. వారా మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. ఈ యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మనం చూడగానే వెంటనే టక్కని చెప్పేస్తాం, ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని మాటల చేతనైనను క్రియల చేతనైనను మరి ఏ విధము చేతనైనను అని శోధించాలి అనుకున్నారు అక్కడున్న పరిసయ్యులు, సొద్దుకాయలు. వారిలో కొంతమందిని లేవనెత్తి ఒక గూఢచారుల వలె ఆయన ఏం మాట్లాడుతారా కనిపెట్టండి, ఏం చేస్తాడా కనిపెట్టండి అంటూ కొంతమంది గుంపు ప్రభువు మీద తిరుగుబాటుకే లేచింది. అలాంటి పర్యాయములో వ్యభిచారము చేస్తూ పట్టబడిందంట ఒక స్త్రీ. ఆమెను ఊరి చివరికి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టాలి అని మోషే ధర్మశాస్త్రంలో రాయించాడు. ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి తీసుకొని వెళుచూ ఉండగా మార్గమధ్యములో యేసును చూచిన కొంతమంది ఈమె చేతనైనను యేసును శోధిద్దాము అనే ఆలోచన చేత ఆ యేసు దగ్గరికి ఆమెను తీసుకొని వెళ్ళి, అయ్యా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టాలి అన్నాడు. విచిత్రం ఏంటంటే పాపం ఒక స్త్రీయే చేయదుగా, మరి పురుషుడేడి అంటే తన యొక్క శోభాపేక్ష కోసం ఆ పురుషుణ్ణి మరుగుపరిచారు. స్త్రీ బలహీనమైన ఘటం గనక ఆమెను పట్టుకొని హింసించడానికి ప్రయత్నిస్తున్నారు. సమస్తం ఎరిగిన దేవుడు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మాటి మాటికి ఆయనను నువ్వు చెప్పవేంటి, ఏం చేయాలో అన్నట్లుగా వారి కుయుక్తి చేత, అంటే సరే మోషే ధర్మశాస్త్రం ప్రకారమే చెయ్యండి అంటే ఇక నువ్వేం దేవుడివి అని ఆయనను శోధిద్దాం, లేదు వదిలేయండి అని అంటే ఇదిగో మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు వ్యతిరేకిగా ఉన్నావు, ఏ మాట వచ్చినా అది ఆయన మీదకి తిరిగి వేద్దాము అనుకుంటున్న దినాల్లో యేసు మౌనంగా నేల మీద కొన్ని అక్షరాలు రాసున్నట్లుగా, కొంతమంది బైబిల్ పండితులు దానియేలు గ్రంథములో చేతి రాత దేవుడు వారి మీదకి తీర్పు కదా అంటే దేవుడు తీర్పు రాస్తున్నాడేమో అని భయపడ్డారు. మరికొంతమంది దేవుని చేతి రాత చేత ధర్మశాస్త్రం రాయబడింది, దేవుడు ధర్మశాస్త్రం రాస్తున్నాడేమో అని కొంతమంది అపోహ. ఇంకొంతమంది ఏమంటారంటే యేసు సమస్తం ఎరిగిన వాడు గనక ఇదిగో పలానా వాడు ఈ ఊర్లో, ఉదాహరణగా ఇదిగో గోపి గారి పాపం, కృపా పాపం, ఇలాగా అక్కడున్న పురుషులు అంటే రాళ్లతో కొట్టడానికి పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు వచ్చారు కదా, వాళ్ళందరి పేరున ఇదిగో ఈ వ్యక్తి లాంటి పాపం చేశాడు అని రాస్తున్నాడేమో అని భయపడి, అయ్యా అసలు నువ్వు ఏమీ చెప్పవేంటి అన్నప్పుడు ఆయన తల ఎత్తి ఒక మాట అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అని. బైబిల్ చెప్పనే చెబుతుంది, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకంట తమ వెంట తెచ్చిన రాళ్ళను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. అక్కడికి రాస్తే బాగుండేది, అందరూ వెళ్ళిపోయారు కానీ యేసు ఒక్కడే మిగిలిపోయాడంట. యేసు ఒక్కడే
నిలిచెను అని ఉంది. బైబిల్ గ్రంథంలో నేను కొన్ని విషయాలు ఆగి ఆలోచిస్తే యేసు ఒక్కడే నిలిచెను. ఆయనైనా ఎందుకు నిలవాలి? యేసు ఒక్కడే అని ఎందుకు అన్నాడు అక్కడ అంటే చాలామంది చాలా ఉంటాయి. ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యన మనం క్రైస్తవుడిని అంటే తిరుగుబాటు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారుగా. ఒక వ్యక్తి ఎక్కడ ఏంటో మనకు అనవసరం, నేను కూర్చొని ఉండగా దేవుని గురించి ఆ మాట ఈ మాట ఏ మాట మా దేవుడు గొప్పోడు, మీ దేవుడు ఎలాంటి వాడు అని చెప్తున్నా మనం మౌనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక పదం వాడాడు. పాస్టర్ గారు మీకైతే యేసయ్య ఒక్కడే, మాకైతే 33 చెప్పక్కలేదుగా, మా సంఖ్య పెద్దదే, ఒకరు కాకపోతే ఒకరు, మేము అనేకులము, మేము చాలామంది. కానీ మీరు లింగు అంటూ భలే అన్నాడండి. ఏంటంటే లింగు అంటూ యేసయ్య ఒక్కడిని పూజిస్తున్నారు, యేసు ఒక్కడిని మీరు ఆరాధిస్తున్నారు. ఒక్కడేం చేయగలడండి? ఏ కుటుంబంలో అయినా భర్తకి భార్య ఉండాలి, ఇద్దరు ఉండాలి. ఏక జీవితంలో అయినా సరే ఒక్కడేం చేయగలడు? నాకు అప్పుడు అనిపించింది, యేసు ఒక్కడే ఏం చేయగలడు? ఎందుకు ఆ వ్యక్తి ఆ ఒక్కడు అనుకొని కూర్చున్నాడు అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ చెప్తుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి, అరే బాబు, బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి. శరీరము ఒక్కటే, దేహము ఒక్కటే, వివాహము ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. 10 మంది అక్కర్లా మనకి. మనం చాలాసార్లు అంటూ ఉంటాంగా, పనికిరాని వాళ్ళు 10 మంది ఉంటే ఉపయోగం ఏముందిరా, పని చేసేవాడు ఒక్కడుంటే చాలు. నాకు అనిపించింది యేసు ఒక్కడు చాలు. ఒకసారి అంట మీకు చదివారు చాలాసార్లు, దీని గురించి కూడా నేను వివరించా. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో 7 స్త్రీలంట ఒక పురుషుని దగ్గరికి వచ్చి, మా అన్నమే మేము తిందుము, మా వస్త్రములే మేము కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టు అని చెప్పి అక్కడ పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. మొన్న 2వ కుటుంబ ఆశీర్వాద కొడుకులో దాన్ని వివరించాను. 7 స్త్రీలు ఎవరయ్యా అంటే 7 జాతి పురుషులు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే కానానీయులు, హితీలు, హివీలు, వీళ్ళందరూ ప్రియులారా కానాను సంతానం. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు. అంటే యాకోబు 70 మందిని వేసుకొని ఎప్పుడైతే ఆ కానాను ఊరు విడిచి ఐగుప్తుకి వెళ్ళాడో ఈ 7 జాతుల ప్రజలు దాన్ని ఆక్రమించేసుకున్నారు. పాలు తేలు ప్రవహించే దేశం, చక్కని చెట్లు ఉంటాయి, దేవుడి దేశం ఇది, మనకేమీ లోటు లేకుండా అని. కానీ 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తులు వచ్చి కదలమంటే కదలరు వీళ్ళు. ఎందుకంటే అలవాటు పడిపోయారు నేలకి. భూమి మంచిది, సారం మంచిది, పాలు తేలు ప్రవహిస్తున్నాయి, చెట్లు మంచివి, పళ్ళు మంచివి. అందుకని దేవుడు అన్నాడు ఆ 7 జాతుల ప్రజలను కూడా చంపేయండి అంటే వాళ్ళందరూ వచ్చి అంటారు, అయ్యా మేము ఇశ్రాయేల్ కాకపోయినా మమ్మల్ని ఇక్కడ బతకనివ్వండి అయ్యా, మాకు పేరు పెట్టండి. ఏమని పేరు పెట్టాలి? అయ్యా ఒకడేమో కోపిష్టోడు, ఒకడేమో శరీరాశ కలిగిన వాడు, ఒకడేమో దుర్మార్గుడు స్వభావాలు, వాడి జాతి ప్రజలు ఒక్కొక్క స్వభావాలు. వాళ్ళంటారు మాకు పరిశుద్ధత అని పేరు పెట్టండి. ఏ పేరు కావాలంట? నేను అంటాను ఈ భూమి మీద పరిశుద్ధత అని పేరు ఇవ్వడానికైనా పెట్టుకోవడానికైనా అర్హత ఎవరికైనా ఉందంటే అది యేసు ఒక్కడికే. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే అక్కడ మరొక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఒకే ఒక్క పురుషుడు ఉన్నాడంట. 2 కొరింథీ 11:2 చదవండి ఆ మాట. ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడు ఉన్నాడంట. ఒక కన్యకకు జీవితాన్ని ఇవ్వడానికైనా, ప్రదానం చేయబడ్డానికైనా, సార్వత్రిక సంఘానికి బ్రతుకునివ్వడానికైనా 10 మంది లేరు.
ఒక్కడే అయిన పురుషుడు ఆయన యేసు క్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటా ఉంటే దేవుడు ఒక్కడే, ఆయన చేయగలిగిన కార్యాలు ఆయన ఒక్కడు తప్ప ఈ భూమి మీద చేయలేని కార్యాలు, ఆయన తప్ప చేయలేని కార్యాలు కొన్ని ఉన్నాయంట. ఒక్కడే ఉండి కొన్ని కార్యాలు చేశాడంట. ఏంటి ఆ కార్యాలు? ఆ పురుషుడు, ఆ వ్యక్తి, ఆ యేసు ఈరోజు మనం కలిగి ఉండడం వల్ల ఆ ఒక్కడు మనకేం చేయగలడు? కొన్ని విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. చదవండి 2 దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 31వ వచనం. 2 దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 31. నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు కదా. మరియు చాలండి, ఇక్కడ చరిత్ర మనకు అనవసరం. మనం చదివిన మాటలో ఒక సందర్భాన్ని ప్రభు మాట్లాడించాడు. అదేంటంటే, ఒక భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఆ భక్తుడు దావీదని కొంతమంది. ఆ భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే, అరే బాబు, ఆయన ఒక్కడే ఏంటంట, హృదయము యొక్క నెరిగినవాడు. ఒక్కడే, నీవు ఒక్కడివే మానవుల హృదయములను ఎరిగిన వాడవు. చెప్పండి, ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కడే చేయగలిగిన పని ఏంటంట, సర్వ మానవాళి యొక్క హృదయాన్ని ఎరిగేవాడు. చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ భూమి మీద ఎన్నో స్కానింగ్లు ఉన్నాయి. సిటీ స్కానింగ్లు ఉన్నాయి, ఎంఆర్ఓ స్కానింగ్లు ఉన్నాయి, ఏమండి, ఎన్నో స్కానింగ్లు ఉన్నాయి. కానీ ఈ ప్రపంచానికి ఎంత టెక్నాలజీ వచ్చినా ఒక స్కానింగ్ మట్టుకు రావట్లేదంట. ఏంటి ఆ స్కానింగ్ అంటే, నా ఎదుటివాడు వ్యక్తి నన్ను గురించి ఏమనుకుంటున్నాడా, కట్టుకున్న భర్త నా మనసులో ఏమనుకుంటున్నాడా నా గురించి, కట్టుకుంటున్న భార్య నా మనసులో ఏమనుకుంటుందా నా గురించి అని ఈ రోజుకి ఉందా స్కానింగ్? ఎక్కడైనా దొరికితే ఈ పాటికి మొత్తం క్యూ కట్టేద్దురేమో. ఎందుకని? నా భార్య నన్ను గురించి ఏమనుకుంటుంది మనసులో, నా భర్త నన్ను గురించి ఏమనుకుంటున్నాడు మనసులో. ఒకసారి అంటే మీ అందరికి తెలిసిన విషయాలే, సౌలుగా రాజుగా ఉంటున్న సమయంలో దేవుడు అతన్ని తృణీకరించాడు. దైవజనుడైన సమూయేలుతో దేవుడు చెప్పాడు, అబ్బాయి దైవజనుడా, దీర్ఘదర్శి, ప్రవక్త, తైలపు కొమ్ము నిండా నూనె తీసుకో, వెళ్ళు, యెష్షై కుమారుల్లో ఒకడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి, అభిషేకించాలి. యెష్షైకి మొత్తం 88 మంది పిల్లలంట. చెప్పండి ఎంతమంది? 8వ వాడు దావీదు. మీకు చెప్తే అర్థమైంది యెష్షై ఎవరండి బాబు అంటాను. దావీదు యొక్క తండ్రి గారు యెష్షై గారు. 8 మంది సంతానం అయితే 7గురిని తీసుకొచ్చి నిలబెట్టాడు తండ్రి దైవజనుడి ముందు. పెద్దవాడు రూపానికి, చిన్నవాడు బలానికి, రూపురేఖలకి. ఒక మాటలో చెప్పాలంటే మొదటోని చూసి ఆహా వీడు రాజైతే పనికొస్తాడు అనుకున్నాడు. రెండోవాడిని చూసి వీడైతే పనికొస్తాడు అనుకున్నాడు. అలా 7గురిని చూసినా ఏమండి, వారి రూపమే కానివ్వండి, వారి తీరే కానివ్వండి, రాజసం ఉట్టుపడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మనం చదువుకుంటే ప్రియులారా, మొదటి వచనం కాడి నుంచి, మొదటి వాడి నెత్తి మీద నూనె పోసి అభిషేకించి రాజును చేసేద్దాం అనుకున్నాడు దైవజనుడు అయిన సమూయేలు. కానీ దేవుడు ఏమంటో తెలుసా, సమూయేలు నువ్వు మనుషుల పైరూపాన్ని చూస్తావు కానీ చెప్పండి, నేనైతే అంతరంగాన్ని, ఈ 7గురు మనసులు మంచివి కాదు. రూపాలు బాగుండొచ్చు, ఆకృతి బాగుండొచ్చు, ఆ యొక్క అందం బాగుండొచ్చు, విల్లి విద్యలో ఆరితేరుండొచ్చు, వీడైతే మంచిదని ఉట్టుపడచ్చు. కానీ ఇదిగో నేను ఏర్పరచబడిన వాడు వస్తున్నాడు, ఆయన పేరు దావీదు. మనిషి పొట్టోడే కానీ, మనిషి చిన్నోడే కానీ, మనిషికి చూపుకి కనబడని వాడేమో కానీ అతడు హృదయం చాలా మంచిది. నేను ఎన్నుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడండి అంతరంగాన్ని చూసేవాడు.
ఏ దైవజనుడు, ఏ ప్రవక్త, ఏ వ్యక్తి కూడా, అందుకనేనేమో మా దగ్గరికి వచ్చిన వ్యక్తుల యొక్క మనసులో ఏమనుకుంటున్నారు, మా దగ్గరికి వచ్చి రక్షణ పొందడానికి వచ్చిన వ్యక్తులు స్వభావం ఏంటో మాకు తెలియకపోవచ్చు. అందుకని దేవుడు చిన్న లాజిక్ పెట్టాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఒకటి, మనం భూమి మీద 2 రకాలైన బాప్తీసాలు పొందాలి. ఒకటి, దైవజనుడు నీటిలో ఇవ్వాలి. చెప్పండి, ఏమేమి ఎక్కడ ఇవ్వాలి? గబగబా తీసుకెళ్ళి ఎక్కడ ఇచ్చేస్తాం మేము, ఎందుకంటే మీ మనసులో ఏముందో మాకు తెలియదు. తీసుకువెళ్తాం నీటిలో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మనామములో బాప్తీసం ఇస్తాం. శరీర సంబంధమైన బాప్తీసం ఇచ్చేది ఒక దైవజనుడైతే, పరిశుద్ధాత్మ కొమ్మరింపు ఇచ్చేది దేవుడు. మీ అందరికి తెలుసు కదా, గారిడి సీమోను పేరులోనే ఉంది, గారిడే ఉంది. సీమోనే గారిడి విద్య కలిగిన వాడు. ఆ దైవజనుడు వెనకాల వెళ్ళాడు. ఒకసారి పేతురు, యోహాను గారు ఆ ఊరు చూడడానికి వచ్చి అందరిని మోకరించమని చెప్పి అందరి నెత్తిమే చేయేస్తున్నారు. దైవజనుడు చేయి పడగానే దేవుని ఆత్మ ఆ వ్యక్తులు తాకుతూ ఉంటే ఊగిపోయి దేవుని ఆత్మ చేత ప్రవచిస్తున్నారు. అందరూ ఊగుతున్నారు కానీ చెప్పండి ఆయన మీద నెత్తిమే చేయేసిన ఊగట్లా. ఇదేంటి నాకేం అర్థం కావట్లేదని, ఇది పరిశుద్ధాత్మని తెలుసుకొని, ఇది నాకు కావాలి, ఈ విద్య నాకు కావాలి, ఈ అనుభవం నాకు కావాలి అని చెప్పి ఏం పెట్టాడంటే సంచి మూట తీసుకొచ్చి, అయ్యా నీకెంత కావాలో చెప్పు, నాకు మట్టిగా ఆ వరము. అప్పుడు భక్తుడు చెప్పాడు, దైవజనులు శరీరాన్ని చూసి భక్తిని చూసి ఇస్తారు కానీ దేవుడైతే ఆ పరిశుద్ధాత్మ బాప్తీసము హృదయాన్ని చూసే ఇస్తాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందెదరనేను. అది శరీర బాప్తిసం ఇచ్చేది యోహాను వంటి భక్తులైన దైవజనులు. కానీ దేవుడు మట్టికి ఏమిస్తాడు చెప్పండి? ఆత్మ బాప్తిసం ఇస్తాడు. ఎలా ఇస్తాడు? నా హృదయాలను చూసి. రేపు వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండగ. చెప్పండి, ఏ పండగ? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు దిగి వచ్చి 2023 సంవత్సరం ముగించి 2024లో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు నీలోనికి నాలోనికి మన మీదకి రావాలి అంటే ఏముండాలి చెప్పండి? ఇప్పుడైనా మన హృదయము దేవునికి ఇష్టమయ్యేటట్లుగా ఉండాలి. ఎవడు చూశాడు? దేవుడు చూస్తాడు. చెప్పండి, ఎవరు చూస్తారు? అది యేసు ఒక్కడే చేయగలిగింది ఏంటో తెలుసా? మీ హృదయాన్ని చూసి. చదవండి యెషయా గ్రంథం 57:18. 57:18. నేను వారి ప్రవర్తన చూసి తిని. అది స్వస్థత ఇవ్వాలన్నా, దీవెన ఇవ్వాలన్నా, ఆత్మ ఇవ్వాలన్నా దేవుడు ఏం చూస్తాడంట? మన ప్రవర్తన చూస్తాడంట. కాబట్టి దేవుడు చూడట్లే, దేవుడికి ఏమీ తెలియదులే అని అనుకుంటే పొరపాటు. కాబట్టి యేసు ఒక్కడే చేయగలిగింది ఏంటో తెలుసా? నా అంతరంగాన్ని చూచి ప్రతిఫలము ఇచ్చేవాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది. ఆ మాట కూడా చదివి నేను ముందుకెళ్ళిపోతాను. సమయం లేదు కానీ త్వరగా ఆ మాట ఎందుకో మీకు చదివించాలని నేను ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం. పదిహేడు 16 నుంచి చదువుదాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ఏంటంట? ఇప్పుడు మామిడికాయ కాసింది,
మామిడికాయని చూడగానే ఇదేం కాయ చెప్తారా? దాన్ని తిని అరే ఇది పచ్చడి కాయరా, ఇది బంగిని పిల్లరా, ఇది తోతాకాయరా ఎలా చెప్పారు? అది అన్ని మామిడికాయలు ఒకేలా ఉంటాయి, రుచి చూసి అరే దానికి పేరు పెడతాం. అలాగే చెట్టు కాయగానే దేవుడు సంతోషించడంట. ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ రాస్తూ అంటాడు, ఫలము వలన తెలుసుకుందురు. మీరు ఇంటికి వెళ్ళాక కొంచెం చదువుతాం స్పీడ్గా. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్టును అంజూరపు పండ్లైనను పోయిదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. అది చూడితే అర్థం కాదు. ఒక ఆయన అన్నాడు, నీ స్నేహితుడితో 2 నిమిషాలు మాట్లాడతాను, నువ్వేంటో అర్థమైపోద్ది అన్నాడు. ఏంటంట? నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్తా అన్నాడు. అదేంటి అదవుతుందన్నమాట? నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను అప్పుడు చెప్తాను. అదేంటి ఎలా సాధ్యం? 6 నెలలు సావాసం చేస్తానంట. అది నేను మంచోడిని నువ్వు చెప్పడం కాదు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ స్నేహమే చెప్తుందంట నువ్వు ఎలాంటోడువో. కాబట్టి ఫలమును బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ హృదయాన్ని చూసి తగిన ఆశీర్వాదం అనుగ్రహించునుగాక. నేడు పెంతెకోస్తు పండగ రోజున ఆత్మచేత వర్ధిల్లుదువుగాక. ఇక 2వ మాట దగ్గరికి వచ్చేద్దాం. ఆయన ఒక్కడే చేయగలిగిన మరొక పని ఏంటి? 2 తీమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2 తీమోతి 2:5. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియామక ప్రకారము పోరాడు కంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అని అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకముని అనుగ్రహించును. 1 తీమోతి 2:5. 1 తీమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. దేవుడు ఒక్కడే. అక్కడ రాస్తే బాగుండేది, కానీ దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. మనకెవరున్నారంటే యేసుక్రీస్తు మధ్యవర్తి ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు అంట మధ్యవర్తిగా ఉన్నాడంట. ఈయన ఒక్కడే చేసే పని ఏంటి అని అంటే, దేవుని దగ్గరికి వెళ్ళంట, తండ్రి నీ బిడ్డలయ్యా తెలుసో తెలియకో ఏం చేశారు? పొరపాట్లు చేశారు, పాపం చేశారు, తప్పిదం చేశారు, వారిని కనికరించయ్యా అని అడుగుతారంట. బైబిల్ ఎందుకు ఈ మాట చెప్తుందంటే, నువ్వు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలేమో, ఆయన దగ్గర వాదించను లేము, కానీ యేసుక్రీస్తు ఆయన కుమారుడని, ఇంకా బాగా చెప్పాలంటే ఆయన యొక్క దేవుని స్వరూపములో ఒకడు యేసుక్రీస్తు గుణలక్షణాలు గనక ఆయన మట్టికైతే ఏం చేయగలడు? నీ కొరకు నా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయగలడు. ఆయన ఒక్కడే తండ్రి ముఖాన్ని మన వైపుకు చూపించగలడు. ఆయన ఒక్కడే, ఆయన చెప్పిన మాట ఒక్కడే దేవుడు వింటాడు. మీకు బాగా చెప్పాలంటే, ఇప్పుడు ఉదాహరణగా గోపి గారితో మాట్లాడాలి ఒక విషయం, ఆయన దాన్ని ససేమిరా అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి అని అంటే, కృప దగ్గరికి వెళ్ళి, కొంచెం పెద్దోడు అయ్యాడు అనుకుందాం ఒకసేపు కృప, ఆ కృపకి సమస్య అంతా చెబితే నేను మా నాన్నతో మాట్లాడతాను అంటాడు. వాళ్ళ నాన్న దగ్గరికి జాయిగా వెళ్తాడు, కూర్చొని వాళ్ళ నాన్న సవర తీస్తూ ఏమంటాడు? అలా కాదు నాన్న, ఇలాగ నాన్న, ఇది నాన్న, ఇది నాన్న అని చెప్పగానే ఏమవుతాడు చెప్పండి? కొడుకు చెప్పాడు కాబట్టి కొంచెం ఆలోచిస్తాడు. కొడుకు చెప్పాడు కాబట్టి అది అర్థం చేసుకుని, ఓ ఇదా నేను ఇంకేదో అనుకున్నాను, సరే అలాగే కానీ అంటాడు. ఎందుకని? కొడుకు వెళ్ళి స్వయంగా చెప్పాడు గనక కొడుకు మాట కాదనలేక ఎలాగైతే మనసు మార్చుకున్నాడో,
యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడు గనక మనం చేసిన ప్రతి పొరపాట్లకు మననైతే అసహించుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బ్రతిమలాడుతున్నారు గనక నీకు నాకు ఎన్ని పాపాలు చేసినా ఏం దొరుకుతుంది చెప్పండి? క్షమాపణ దొరుకుతుంది. చదవండి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2:1. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అది చాలు. ఏంటంట? మనకి ఎవరున్నారంట? అరే బాబు, పొరపాటు చేశాను అనుకున్నామే, పశ్చాత్తాపడు. ఎందుకని? నీవు పశ్చాత్తాపడితే డాడీ ఒక్కసారి చూడు డాడీ, ఆ కుటుంబాన్ని కనికరించి డాడీ, ఆ కుటుంబాన్ని దీవించు డాడీ అని మన కొరకు ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, బతిమలాడడానికి ఎవరున్నారంట? మనకొక ఉత్తరవాది, మన పక్షమున ఏడ్చేవాడు ఒకడు ఉన్నాడంట. ఒకసారి ఏమంటాడు? ఏమన్నా తెలుసా? దేవుడికి నాకు గొడవైందయ్యా. ఏంటంట? దేవుడికి నాకు గొడవైంది, కానీ కలిసిపోవాలని ఉంది. కలిసిపోవాలని ఉన్నా ఈ మాట నేను దేవుడికి చెప్పలేను. దేవుడి మనసులో కూడా కలిసిపోవాలని ఉంది, కానీ ఎందుకో ఆయన కూడా బిగపెట్టి ఉన్నాడు. మా ఇద్దరి మధ్య సమస్య తీర్చేవాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే ఆ ఏమంటాడు కదా, నాకెందుకు ఈ బాధ, మాకు మధ్యవర్తి ఒకడు ఉన్నాడుగా, ఆయన ఏం చేయగలడో తెలుసా? నా భుజం మీద చేయవేయగలడు, దేవుని భుజం మీద చేయవేయగలిగి పర్లేదు మనోడే. ఏమంటాడంట? ఇప్పుడు కృప ఉన్నాడు, ఇందాక చెప్పానుగా. ఇప్పుడు చెప్పండి, నేను ఇంకా చిన్నవాడిని అనుకోండి, నా భుజం మీద చేయేసి అరే దారా వెళ్ళి డాడీతో మాట్లాడదాం అని నా భుజం మీద చేయేస్తాడు. అలాగే నాన్న భుజం మీద కూడా స్వేచ్ఛ ఉందా? కొడుకు కాబట్టి ఏముంది? అటు తండ్రి భుజం మీద, ఇటు స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి ఇద్దరినే కలిపే ఒక హక్కు ఎవరికి ఉందంటే మధ్యవర్తికి ఉంది. ఆ మధ్యవర్తి ఆ ఒక్క పని ఎవరు చేయగలరయ్యా అంటే నువ్వు నేను చేయలేం. ఎవడు భుజం వేసే భుజం మీద చేయగలమా? లేదా దేవుడి భుజం మీద చేయేసి విను అని అనగలమా? అలా వేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని పౌలు తీమోతితో అంటాడు, అయ్యా నువ్వేం బాధపడక్కర్లా, దేవుడు ఒక్కడే. కానీ దేవునికి నరులకు చెయ్యేసి మనోడే అని చెప్పడానికి భుజం మీద చెయ్యి వేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యెషయా గ్రంథము ఏబు గ్రంథము 33:23. 33:23. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడకు ఒక్కడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. అది ఇంకా ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి అయితే మనకు సమయం లేదు కనుక దేవుని భుజం మీద చేయి వేసి మన భుజం మీద కూడా చేయి వేసి దేవుణ్ణి మన వైపు, మనల్ని దేవుని వైపు తిప్పగలిగిన మధ్యవర్తి ఒక్కడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ 33 మందిలో ఎవరు లేరు, కానీ యేసు ఒక్కడు ఉన్నాడు. ఇంకా మేము చదువుకుంటే ప్రియులారా, మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ వచనం ముగించేస్తున్నాను, సమయం అయిపోయింది. మార్కు సువార్త 2:7. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఈ భూమి మీద పాపాలు క్షమించేగలవాడు ఎవడైనా ఉన్నాడంటే అది దేవుడు ఒక్కడే. కానీ మీ అందరికి తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఊరు వచ్చారు, అది కపెర్నహూం అంట. ఆ ఊర్లో యేసు రాగానే ఒక కుటుంబం ఆయన్ని చేర్చుకుంది. ఆ కుటుంబం ఎప్పుడైతే చేర్చుకుందో ఆ ఇంట్లోకి ఆయన ప్రసంగం వినడానికి, ఆయన చూడడానికి కొన్ని వేల మంది వచ్చేసారు. ఆ ఇల్లు నిండిపోయింది. ఎవరో అక్కడున్న పెద్దవాళ్ళు చెప్పారు, అరే యేసు ప్రభు వచ్చారు,
రోగులు స్వస్థపరుస్తారు, అనారోగ్యవంతులకు ఆరోగ్యం ఇస్తాడు. మన ఊర్లో ఎవరికైనా ఏమైనా బాగాలేదు చూడరా అంటే, అరే 4వ వీధిలో లాజర్ అనేవాడు మొన్నే పక్షవాతంతో బాధపడుతున్నాడు, వాడిని తీసుకొస్తే బతుకుతాడు కదా, వాడు ఆరోగ్యవంతుడిగా అవుతాడు కదా, వాడు లెగ్స్ కూర్చుంటాడు కదా అంటే ఒక నలుగురిని పిలిచి ఇలాంటి పట్టుకురండి అన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మంచాన్ని తిరగేసి ఆ మంచం మీద ఆ వ్యక్తిని, ఆ లాజర్ అనే వాడిని పడుకోబెట్టి భుజాల మీద మోసుకొని ఆ ఇంటి దాకా వచ్చారు. విచిత్రం ఏంటంటే ఇంట్లోకి అడుగు పెడతాకి ఇసుక రవ్వంత ఖాళీ కూడా లేదు. వీళ్ళు ఏం చేశారంటే, చచా వంట ఉన్నాడు పోతా పోయాడు అనుకోలేదు. ఆ ఇల్లు పెంకుటిల్లని, ఆ పెంకులు తీసి అయినా యేసు దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకువెళ్తే బాగుపడతాడని తెలుసుకొని ఇల్లు ఎక్కంట తాళ్లతో యేసు ఎదరగా యేసు ముందు దింపారంట. వాళ్ళ విశ్వాసాన్ని చూసిన యేసయ్య ఈ వ్యక్తిని చూసి, నువ్వు ఇది ఇలా అవ్వడానికి గల కారణం నీ పాపాలే, కాబట్టి నీ పాపాలు క్షమిస్తున్నాను పో అన్నాడంట. వెంటనే అక్కడ ఉన్న ఆయన ఆ మంచాన్ని, ఆ పరుపుని లొంగెట్టుకొని భుజం మీద పెట్టుకొని మంచం వేసుకుని వెళ్ళిపోతున్నాడంట. అది చూసిన వాళ్ళందరూ ఇదేంటి, ఈ భూమి మీద ఎవరైనా దేవుడు తప్ప పాపాలు క్షమించేవాడు ఎవడున్నాడు అని అంటే యేసయ్య అంటున్నాడు, నేను ఒకడు ఉన్నాను. ప్రతి మనిషి పశ్చాత్తాపడితే, ప్రభువునందు విశ్వసించి, అయ్యా నేను ఏదో తప్పు చేశాను, పొరపాటు చేశాను, బ్రతుకు మార్చుకుంటానని ఎవరైతే అనగలుగుతారో ఆ వ్యక్తి యొక్క ప్రతి పాపములను క్షమించడానికి కలువరి సిలువలో నేను యజ్ఞమైపోయాను, బలి పశువుగా నీ కొరకు వధించబడ్డాను. యేసు ఒక్కడే మనుష్యుల యొక్క పాపాలను తీసివేసి పరిశుద్ధపరచగలిగిన వాడిని. ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్త 8వ అధ్యాయం మూలవాక్యములో యేసు ఒక్కడే ఎందుకు అక్కడ ఉన్నాడు తెలుసా? ఆమెను శిక్షించడానికి కాదు. అక్కడ రాస్తూ అంటాడు, అమ్మా ఎవరు నిన్నేమీ అనలేదా, నేను కూడా నిన్ను ఏమీ అనను, వెళ్ళి శుభ్రంగా బ్రతుకు, మరెన్నడూ పాపం చేయకుండా జీవించు. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ఒక్కడే ఎందుకు ఉన్నాడని బైబిల్ రాసిందంటే, ఆయన తప్ప పరిశుద్ధుడు ఒక్కడూ లేడు, ఆయన తప్ప మనుషుల పాపాలను క్షమించడానికి ఎవడో, ఆమె తమ బ్రతుకు మార్చిందని హృదయాన్ని తెలుసుకునేవాడు ఒక్కడనో. చాలామంది చరిత్ర చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆమె ఎప్పుడైతే పట్టబడిందో, వచ్చి నాకెందుకు ఈ పాపం, దీన్ని చేయడం వల్లే కానీ నా బతికెలా అయింది అని అంట మనసులో పశ్చాత్తాపడిందంట. మనుషులకు తెలిసిద్దా మాట? ఒకవేళ చెబితే ఏమంటారు, అరే దీన్ని చంపేస్తున్నాం కాబట్టి ఇప్పుడు బతుకులాడుతుంది, నేను మారిపోయాను అని అంటుంది, ఈమె ఎంతేరా అనుకుంటారు. కానీ హృదయాలను ఎరిగిన దేవుడు గనక ఆమె హృదయాన్ని చూశాడు, ఆమె పాపాలను క్షమించాడు, ఆయన తండ్రి దగ్గర క్షమాపణ వచ్చేటట్లు చేశాడు. ఆయన కూడా ఆమెను క్షమించి మరెన్నడూ పాపం చేయొద్దన్నాడు. ఈరోజు నేను చివరిగా చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు ఒక్కడు చాలండి నీ నా స్థితులు మార్చడానికి, నీ నా బ్రతుకులు కట్టడానికి, నిన్ను దేవుని వైపు తిప్పడానికి, ప్రభు యొక్క కృప నీ మీదకి రావడానికి. ఆయన ఈరోజు కూడా మన మధ్య నించొని ఉన్నాడు. ఆ ఒక్కడైన ప్రభు యందు విశ్వాసం ఉంచుదాం. ఆ ప్రభు మన కొరకు కలవరిలో కాచిన రక్తము చేత కడగబడదాం, పరిశుద్ధపరచబడదాం, పశ్చాత్తాపడదాం, ఆయన ఇచ్చే కృపను పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. తల వంచన ప్రార్థన చేసుకుందాం.